డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉండి అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ ఏం లేదు, కానీ ప్రెగ్నెన్సీలో షుగర్స్ హై అవ్వడము మనం గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఇలా డయాబెటీస్ మనకి ప్రెగ్నెన్సీలో కనుక్కున్నారు, ఫస్ట్ టైం గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ డయాబెటీస్ మదర్లో ఉండడం వల్ల కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అనేది ఈ బేబీస్లో రావడము, బేబీ ఎఫెక్ట్ అవ్వడం, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఈ డయాబెటీస్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే బేబీ ఎక్కువ మోతాదులో వెయిట్ గెయిన్ అయ్యి మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటాము, అలా ఉండవచ్చు. కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్మనీరు ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 3 నెలల్లో ఒకవేళ డయాబెటీస్ చాలా అన్కంట్రోల్, ఎక్కువ షుగర్స్ ఉన్నాయి, హెచ్బిఏవన్సీ చాలా హై ఉంటే కొన్ని సందర్భాల్లో బేబీస్కి కంజెంటల్ అనామలీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నారు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేసినాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా అవసరము. సో మీరు ఆల్రెడీ నార్మల్ గ్లైసిమిక్ అంటే నార్మల్గా ఉన్నారు, కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే మీరు రెగ్యులర్గా ఫస్ట్ న్యూట్రిషన్ థెరపీ, ఒకవేళ మీ షుగర్స్ అనేవి యావరేజ్ బార్డర్ లైన్ కొంచెమే హై ఉందన్నప్పుడు మెడికల్ న్యూట్రిషన్ థెరపీ మీ డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేస్తారు. సో ఈ షుగర్స్ అనేది అవాయిడ్ చేయడము, మనకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడము, సో కొన్ని రకాల డైటరీ చేంజెస్ ద్వారా మనం ఈ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ తరచుగా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, రెగ్యులర్గా విజిటింగ్ మీ డాక్టర్ గారిని కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయడము, షుగర్స్ని కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా అవసరము. కొన్ని సందర్భాల్లో మనము ఇన్సులిన్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్ లేడీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ జీడిఎం ప్రెగ్నెంట్ మదర్స్కి లాస్ట్ ట్రైమెస్టర్లో ఒక్కొక్కసారి ఐయుడీస్, స్టిల్ బర్త్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, కొన్ని సందర్భాల్లో ఈ గెస్టేషన్ డయాబెటీస్ మదర్స్ బేబీస్ని మనము డేట్ కన్నా ముందే కూడా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది లేకపోతే. సో రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్ చేసుకోవడము, మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, డైట్ మెయింటైన్ చేయడము, వాళ్ళ మెడికల్ థెరపీ కానీ, ఇన్సులిన్ ట్రీట్మెంట్స్ కానీ ఉంటే కరెక్ట్గా తీసుకోవడము ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని, కాంప్లికేషన్స్ని మీరు అవాయిడ్ చేయవచ్చు. కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ ఇన్ ప్రెగ్నెన్సీ హైగా ఉండొచ్చు, అది ప్రెగ్నెన్సీ ముందే ఆల్రెడీ హైపర్టెన్సివ్, క్రానిక్ హైపర్టెన్షన్ ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీలోనే గెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటాము, అది రావచ్చు. కొంతమందిలో ఈ బీపీ ఎక్కువ అవడం వల్ల ప్రోటీనూరియా, యూరిన్లో మనకి ప్రోటీన్ కనిపిస్తే మనము ప్రీ ఎక్లాంప్సియా అని అంటాం. సో ఏ రకమైన హైపర్ టెన్షన్ ముందున్నా కానీ, ప్రెగ్నెన్సీలో వచ్చినా కానీ దానివల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది మదర్, బేబీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు తరచుగా వెళ్ళే యాంటీనేటల్ విజిట్స్లో బీపీ చెకప్ అనేది ఎవ్రీ యాంటీనేటల్ విజిట్లో చేయడం అనేది జరుగుతుంది. సో బీపీ హై ఉన్నప్పుడు మీకు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ మీ డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేయవచ్చు. సో దాంట్లో రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, బీపీ ట్యాబ్లెట్స్ ఒకవేళ మీకు ఇస్తే రెగ్యులర్గా వాళ్ళని వాడడము, తర్వాత రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్ చేసుకోవడము ద్వారా ఈ బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ మనము కొంతమంది బీపీ ట్యాబ్లెట్స్ సరిగా వేసుకోకపోయినా కానీ, రెగ్యులర్గా విజిట్స్ లేకపోయినా కానీ, కొన్ని సందర్భాల్లో మనం బీపీ మెడికేషన్ వాడుతున్నాను కానీ కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి ఈ యాంటీనేటల్ మదర్స్లో, అంటే ఎవరికైతే బీపీ వస్తుందో ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మేజర్ కాంప్లికేషన్ ఎక్లాంప్సియా, అంటే ఫిట్స్ రావడం. ఈ బీపీ అనేది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మదర్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫిట్స్ వల్ల వచ్చే ఇంజురీస్, ఫిట్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ తగిన టైంలో తీసుకోకపోతే బేబీస్ ఐయుడీస్ అవ్వడము, అబ్రప్షన్ అంటే ప్లాసెంటా సెపరేట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల లివర్, కిడ్నీ, మదర్ యొక్క లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము బేబీలో బికాస్ ఆఫ్ ఈ బీపీ వల్ల, ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్, ఐయుజిఆర్, బేబీ యొక్క గ్రోత్ సరిగా లేకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో డెలివరీ వరకు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు బేబీ వల్ల, కానీ ఆఫ్టర్ డెలివరీ కూడా పోస్ట్ పార్టమ్ ఎక్లాంప్సియా అంటాం. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఫస్ట్
15 days to 6 weeks లోపల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ ఎక్లాంప్సీ అంటాం. సో ఎవరైనా డయాబెటీస్ ఉన్నాను కానీ బీపీ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, కరెక్ట్గా ఫాలో అవ్వడము, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం.